ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 15వ వచనము మొదటి వచనములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. అక్కడ గొప్ప మాట మాట్లాడుతున్నాడండి దేవుడు. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ఈ లోకానికి వ్యవసాయకుడై ఉన్నాడు, ఈ ప్రపంచానికి వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన ఈరోజు వెలుగై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితానికి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఫలించని కొమ్మని ఆయన తీసివేస్తానంటున్నాడు. ఆయన ద్రాక్షావల్లి, అందులో ఫలించే కొమ్మలము మనము. ఎవరు ఇప్పుడు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఫలించే వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే పడిపోయే వ్యక్తులుగా మనం ఉన్నామా? అక్కడ మాట్లాడుతున్నాడు యోహాను సువార్తలో ప్రతి ఒక్క మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఫలించని కొమ్మని తీసివేస్తానంటున్నాడు. ఆయన ద్రాక్షావల్లి, అందులో తీగలు మనం అంటున్నాడు. ఇప్పుడు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆయనకు ఫలించే తీగలుగా మనం ఉన్నామా? అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ప్రతి ఒక్క మాట మనతో మాట్లాడుతున్నాడు కదా. మన ఆత్మీయ జీవితము నిండుగా దీవెనగా నిలుస్తుందా, లేకపోతే దిగజారిపోతున్నామా? ఈ లోకానికి మనము బానిసలుగా ఉన్నామా, లేకపోతే ఆయన నిజమైన ద్రాక్షావల్లి, అందులో వ్యవసాయకుడు. నేను ద్రాక్షావల్లి, నాలో మీరు ఫలించండి అంటున్నాడయ్యా. మన ఫలించే బిడ్డలుగా ఉన్నామా? ఫలభర్తలుగా మనం ఉన్నామా? వేరు తీసివేస్తానంటున్నాడు. ఏదైతే చెడ్డగా ఉంటుందో ఆ వేరుని తీసివేస్తానంటున్నాడు. ఈరోజు మనం ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలి. యేసు ప్రభు కాడికి మనం పోతే మన జీవితాలు బాగుపడేది ఆత్మీయ జీవితాలు కావాలి మనకి. ఈ లోకంలో ఉన్న వాటిని మనం వెతికితే ఏది మనకు రాదు, దూరం చేసిద్ది. ఈ లోకంలో ఉన్న వాటిని వెతికితే ప్రభువును దూరం చేసిద్ది. ఈ